అచ్యుతాపురం ప్రమాదం వెనుక యాజమాన్యం అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా ఉన్నట్లు తేలింది. ఏబిఎన్ చేతికి థర్డ్ పార్టీ కీలక నివేదిక అందింది. గతేడాది ఇచ్చిన నివేదికల లోపాలను థర్డ్ పార్టీ నివేదికలో ఎత్తి చూపించింది. పూర్తి వివరాలు ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ్ చంద్రిక, ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద ప్రమాదంగా పెను ప్రమాదంగా భావిస్తున్న అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం సెజ్లో జరిగిన ఎసెన్షియా సాల్వెంట్ కెమికల్స్లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి థర్డ్ పార్టీ నివేదిక ఏబిఎన్ చేతిలో ఉంది. గత ఏడాది థర్డ్ పార్టీకి సంబంధించి ఆడిట్ చేసి నివేదిక ఇచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో అటు ఫ్యాక్టరీ యాజమాన్యం అదేవిధంగా ప్రస్తుతం అక్కడుండే అధికారులు నిర్లక్ష్యం కారణంగానే 18 మంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందనేది ఆ నివేదికలో బహిర్గతమైంది. గత ఏడాది నిర్వహించిన థర్డ్ పార్టీ ఆడిట్లో అందులో క్లియర్గా రాశారు. ఎందుకంటే ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఆ సాల్వెంట్ ఫార్మా ఇండస్ట్రీలో ఆ సాల్వెంట్ మొత్తం కూడా పైప్ లైన్ ద్వారా కూడా మొత్తం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పైప్ లైన్ ద్వారా జరిగే నివేదికకు ఈ పైప్ లైన్ ద్వారా ఏదైతే సాల్వెంట్ ఫ్లో అవుతుందో ఆ సాల్వెంట్ ఫ్లో అయ్యే సిస్టమ్ని జాగ్రత్తగా చెక్ చేసుకోవాలని, ఎందుకు అని అంటే పైప్ లైన్ వీక్గా ఉంది అని చెప్పి ఫ్యాక్టరీ మొత్తం ఉన్న పైప్ లైన్ మీద కూడా కంటిన్యూస్గా సూపర్విజన్ ఉండాలి. ఒక సిస్టమ్ని ఇమీడియట్గా మీరు ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి థర్డ్ పార్టీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా నేటి వరకు కూడా అటు ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉండే డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ లేకపోతే ఇటు ఫ్యాక్టరీ యాజమాన్యం కానీ పట్టించుకోలేదు. నిన్న జరిగిన ప్రమాదానికి సంబంధించి కూడా థర్డ్ పార్టీకి సంబంధించిన నిపుణులు కీలకమైన అంశాన్ని లేవనెత్తారు. ఎందుకు అని అంటే ఈ థర్డ్ పార్టీ నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికతో పాటు ఆ థర్డ్ పార్టీ ఆడిట్ జరిపిన ఎవరైతే దానికి సంబంధించిన నిపుణులు ఉన్నారో వాళ్ళు చెబుతున్న అంశం ఏంటంటే ఈ ఫార్మా ఇండస్ట్రీలో సాల్వెంట్ ఏదైతే పైప్ లైన్లో వచ్చిందో ఆ పైప్ లైన్లో ఉన్న సాల్వెంట్ ఒక్కసారిగా లీక్ అయ్యి ఆ లీక్ అయిన మొత్తం కూడా వేపర్ క్లౌడ్స్గా మారింది. అంటే మనం ఏసీలోంచో లేకపోతే మనం ఇంట్లో గ్యాస్ సిలిండర్ నుంచి ఏదైతే గ్యాస్ బయటకు వస్తే అది ఒక వేపర్ క్లౌడ్ లాగా ఫామ్ అయ్యి గాల్లో కలిసిపోతూ ఉంటుంది. ఈ వేపర్ క్లౌడ్గా ఫామ్ అయ్యి వేపర్ క్లౌడ్ మొత్తం కూడా అక్కడ ఉండే డక్ట్ అంటే ఆ ఫ్యాక్టరీ మొత్తం కూడా కన్సీల్డ్గా ఉంటుంది. ఆ డక్ట్లోకి వెళ్ళిపోయింది. ఈ డక్టులోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా అది ఎక్కడైనా కూడా ఇగ్నిషన్ జరిగితే అంటే మనం గ్యాస్ లీక్ అయినప్పుడు ఎక్కడైనా ఒక కరెంటు బోర్డులో ఉండే స్విచ్ కానీ లేకపోతే లైటర్కి ఉండే లైట్ కానీ ఏదైనా చిన్న స్పార్క్ ఒక్క నిప్పురవ్వ తోడైతే మాత్రం అది భారీగా పేలిపోతుంది. ఇప్పుడు ఈ వేపర్ క్లౌడ్కి ఏదైతే ఉందో ఆ సాల్వెంట్కి పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉంది. అందువల్ల ఈ వేపర్ క్లౌడ్కి ఒక్కసారిగా ఇగ్నిషన్ జరగటంతో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. ఈ భారీ శబ్దంతో పేలిపోవటంతోనే ఆ స్లాబ్ కూలిపోయి వాళ్ళంతా మరణించారు అనేది కూడా థర్డ్ పార్టీకి సంబంధించిన నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. దీన్ని ఈ వేపర్ క్లౌడ్ గాల్లోకి కలిసిన తర్వాత డక్ట్స్లోకి ఇంజెక్ట్ అయిన తర్వాత ఎల్ఈఎల్ అంటారు, అంటే లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్. ఎంత తక్కువగా ఆ ఎల్ఈఎల్ ఉంది అని అంటే ఒక సర్టెన్ పర్సెంటేజ్ దాటగానే ఒక్కసారిగా ఇగ్నిషన్ జరిగి ఒక్కసారిగా ఈ వేపర్ క్లౌడ్ మొత్తం కూడా ఎక్స్ప్లోజన్ జరగటంతో పెట్రోల్ కంటే వేగంగా మండే శక్తి ఉండటంతో ఆ ఎక్స్ప్లోజన్ వచ్చేసి ఆ స్లాబ్ కూలిపోయింది. భారీ శబ్దాలు రావటానికి కారణం ఈ సాల్వెంట్ బయటికి రావటం, సాల్వెంట్ వేపర్ క్లౌడ్గా మారటం, అది డక్ట్లోకి ఇంజెక్ట్ కావటం, ఎక్కడో ఒక చోట నిప్పురవ్వ రావటంతో మొత్తంగా భారీ ఎక్స్ప్లోజన్ వచ్చింది అనేది కూడా ప్రధానమైన కారణంగా చెప్తూ ఉన్నారు. దీనివల్లనే 18 మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్తున్నారు. గత ఏడాది ఈ ఫ్యాక్టరీకి సంబంధించి యాజమాన్యం మారింది 2 సంవత్సరాల క్రితం. అయితే అంతకుముందున్న యాజమాన్యం కూడా అమెరికా నుంచి దీన్ని కంట్రోల్ చేస్తూ ఉండటంతో వాళ్ళు ప్రికాషన్ మెథడ్స్ కానీ లేకపోతే సేఫ్టీ మెథడ్స్ కానీ బాగా అమలు జరిపే సంస్థగా పేరుంది. ఇప్పుడు మారిన యాజమాన్యానికి ఆ పేరున్నప్పటికీ కూడా ఈ నివేదికను థర్డ్ పార్టీ నివేదిక ఏదైతే వచ్చిందో ఈ సాల్వెంట్ని ఫ్లో చేసే పైప్ లైన్ ఫ్యాక్టరీ మొత్తం కూడా ఉండటంతో దీన్ని మొత్తం కూడా బాగా సేఫ్టీ మెథడ్స్ తీసుకోవాల్సిన ఒక సిస్టమ్ని డెవలప్ చేయాలి అని చెప్పి ఏదైతే ఉందో దాన్ని పట్టించుకోకపోవటం వల్లనే ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది అని కూడా ఆ థర్డ్ పార్టీ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.
థర్డ్ పార్టీ నివేదికను అటు ఒకవేళ ఫ్యాక్టరీ పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఆ ఫార్మా ఇండస్ట్రీ పట్టించుకోపోయినప్పటికీ కూడా ఎవరైతే ఫ్యాక్టరీస్కి సంబంధించిన అధికారులు రాష్ట్ర ప్రభుత్వం వైపు ఉన్నారో థర్డ్ పార్టీ నివేదికను వాళ్ళ వద్దకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాతనే ఫ్యాక్టరీ యాజమాన్యానికి ఇస్తారు. ఈ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో అతను పట్టించుకోకపోవటం వల్లనే ఈ పని ప్రమాదం జరిగింది అని కూడా చెప్తున్నారు. గతంలో అక్కడ ఎల్జీ పాలిమర్స్కు సంబంధించి ప్రమాదం విశాఖపట్నంలో జరిగినప్పుడు కూడా మనం చూసాం ఆ రోజు ఎంత ఉత్పాతం జరిగిందో. ఈ ఎల్జీ పాలిమర్స్ సంబంధించిన ప్రమాదం జరిగినప్పుడు ఎవరైతే అక్కడ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఉన్నారో అతన్ని మళ్ళీ తీసుకువచ్చి గత ప్రభుత్వ హయాంలో అచ్యుతాపురం సెజ్ అత్యంత కీలకమైన ప్రాంతం, అక్కడ నియమించారు అనేది ఆయన పట్టించుకోకపోవటం వల్ల ఇదంతా జరిగింది అనేది బయట అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కూడా వివరణ రావాల్సి ఉంది. థర్డ్ పార్టీ నివేదిక ఇప్పుడు ఏబిఎన్ చేతిలో ఉండటం, ఏబిఎన్ బహిర్గతం చేయడంతో దీనిపై ప్రభుత్వం ఎవరిని బాధ్యులను చేస్తుంది? 18 మంది